అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ అక్రమాల కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది సిఐడి. ఇంటి స్థలాల కోసం గత ప్రభుత్వ హయాంలో డీఫామ్ పట్టా ఆక్రమిత భూములను సమీకరణపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రశ్నించనుంది. ఇప్పటికే అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం నుంచి ముఖ్య డాక్యుమెంట్లు, రికార్డులను స్వాధీనం చేసుకుంది సిఐడి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భూ సమీకరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలొచ్చాయి. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి విచారణకు ఆదేశించింది. భూ సమీకరణలో కీలకమైన అప్పటి వీఆర్ఓలు, తహసీల్దార్ల నుంచి సిఐడి అధికారులు ఇప్పటికే వివరాలు సేకరించారు. కొనసాగింపుగా రెవెన్యూ సిబ్బందిని విచారించేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది. అనకాపల్లి మండలంలోని 11 గ్రామాల్లో 1000 ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వ హయాంలో సమీకరించింది. అయితే ల్యాండ్ పూలింగ్కు ముందే వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, డీఫామ్ పట్టా భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి ఎక్కువ లబ్ధి పొందారని ఆరోపణలున్నాయి.